నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పేపర్ ముచ్చట. ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూసి వాటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, కోవిడ్ విస్ఫోటం. అమెరికాలో ఒక్కరోజే 10 లక్షల మందికి కరోనా. ఇంగ్లాండ్లో 2,18,000 కేసులు నమోదు. డెల్టా ఉధృతి వేళ మిగతా అన్ని దేశాలతో వచ్చిన కేసుల కంటే యుఎస్లో డబుల్. రోజువారీ ప్రజాజీవనంపై తీవ్ర ప్రభావం. వైద్య వ్యవస్థపై మోయలేనంత భారం. వేలాది విమానాలు రద్దు, మరిన్ని ఆలస్యం. న్యూయార్క్ మెట్రోలో సర్వీసుల సస్పెన్షన్. పరిస్థితులు ఇంకా దారుణంగా మారచ్చు. కోవిడ్తో షట్డౌన్ దశకు ఆర్థిక వ్యవస్థ. ఇక కరోనా కల్లోలం విజృంభిస్తుందని మనం చెప్పుకోవచ్చు. థర్డ్ వేవ్ ఇంకా ఎప్పుడే లేదు, ఇక మన కళ్ళ ముందలే ఉంది థర్డ్ వేవ్ అని ఒకసారి మనం చెప్పుకునేటువంటి పరిస్థితి. ఎందుకు అంటే అమెరికాలో ఒక్కరోజే 10 లక్షల కేసులు నమోదైనటువంటి పరిస్థితి. అంటే కని విని ఎరుగని రీతిలో 10 లక్షల కేసులు నమోదైనాయి. ఇవి రేపటికి ఎన్ని ఉంటాయో తెలియదు, ఇంకా 10 రోజుల తర్వాత ఇంకెన్ని ఉంటాయో తెలియదు. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ విస్ఫోటం అమెరికా నుంచి స్టార్ట్ అయింది, అది ఇండియాకి రావడానికి ఎంతో టైం పట్టదు. సో ఆల్రెడీ థర్డ్ వేవ్ స్టార్ట్ అయినటువంటి నేపథ్యం అనేది మనం అనుకోవచ్చు. ఎందుకంటే మన తెలంగాణ విషయానికి వస్తే ఒక్క రోజులోనే 1052 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. అంటే దాదాపు 100-150 కేసుల నుంచి ఒకేసారి 1052 కేసులు అయినటువంటి పరిస్థితి. దాదాపు పాజిటివిటీ రేటు 2.44గా నెలకొంది. అంటే ప్రతి 100 మందిలో 2 కరోనా సోకే ఉంది ఆల్రెడీ. సో అది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఓన్లీ హైదరాబాద్ విషయానికి తీసుకున్నట్లయితే 659 కేసులు నమోదవుతున్న నేపథ్యం. సో ఈ కేసులు నిన్నటి వరకే ఇవి. ఇవాళ ఎన్ని ఉండొచ్చు, రేపు ఎన్ని ఉండొచ్చు అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా ఢిల్లీని కమ్మేస్తున్న కరోనా. ఒక్క రోజులోనే 5,500 కొత్త కేసులు నమోదు. 8.37% కరోనా పాజిటివిటీ రేటు. వారాంతపు కర్ఫ్యూ సహా పలు ఆంక్షలు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు పాజిటివ్. దేశంలో కొత్తగా 37,000 కేసులు నమోదు. ఢిల్లీలో కమ్మేస్తున్న కరోనా. సాధారణంగా ఢిల్లీలో ఈ టైంలో మంచు కమ్మేస్తుంది. సో ఈసారి మంచు ప్లేస్లో కరోనా వచ్చింది. 5,500 కేసులు నమోదైనటువంటి నేపథ్యం ఢిల్లీలో. ఒక్కరోజే 8.37% కరోనా పాజిటివిటీ రేట్ నమోదైనటువంటి పరిస్థితి. వారాంతపు అంటే వీకెండ్స్లో కర్ఫ్యూ సహా పలు ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కే కరోనా పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి. దేశంలో ఓవరాల్గా మొత్తం 37,000 కేసులు నమోదైన పరిస్థితి. మన దగ్గర కూడా చిన్నగా హాఫ్ సెంచరీ చేరువైంది. ఇక రేపు ఎన్ని ఉండొచ్చు, ఎల్లుండి ఎన్ని ఉండొచ్చు, ఇక లక్షల్లోనే ఉండే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒకేసారి ఈ వీకెండ్స్ డిసెంబర్ 3rd వీక్ నుంచి కరోనా విపరీతంగా వేగం అందుకున్నటువంటి నేపథ్యంలో క్రిస్మస్ పండుగ కావచ్చు, న్యూ ఇయర్ వేడుకలు కావచ్చు, ఇవన్నీ ఒకేసారి సామూహికంగా భారీగా జరుపుకునేటువంటి పరిస్థితి. సో ఆ పరిస్థితుల నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మనకు కనపడుతుంది. ఇక మొదలైన 3వ వేవ్. నెలాఖరుకు రోజుకు 4 లక్షల కేసులు. మనం చెప్పుకున్నట్టయితే ఈ నెలాఖరు వరకు జనవరి నెలాఖరు వరకు 4 లక్షల కేసులు నమోదయ్యే పరిస్థితి. అంటే ఇప్పుడు 37,000 మార్కు దాటింది. 4 లక్షల మార్కులు ఈ నెలాఖరు వరకు దాటే పరిస్థితి నెలకొంది. డెల్టా తగ్గి ఒమిక్రాన్ పెరుగుతాయి. ఫిబ్రవరిలో 3వ వేవ్ ముగింపు. బూస్టర్ వల్ల ఉపయోగం లేదు అని చెప్పినటువంటి పరిస్థితి. ఫిబ్రవరిలో 3వ వేవ్ ఎండ్ అవుతుంది. అంటే ఈ జనవరి, ఫిబ్రవరి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఆ 3వ వేవ్ అంటే 4 లక్షల కేసులు మ్యాక్సిమం దాటే అవకాశం ఉంది రోజువారీ కేసులని చెప్పినటువంటి పరిస్థితి. ఇక బీజేపీ అరెస్టుకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్కు మతి తప్పింది అని బీజేపీ పార్టీ చీఫ్ జేపీ నడ్డా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి కేసీఆర్కు మతి తప్పింది. టీఆర్ఎస్ వరుస ఓటముల వల్లే అక్రమ అరెస్టులు. బండి సంజయ్ అరెస్ట్ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. ఎంపీపై గ్యాస్ కట్టర్లు, టియర్ గ్యాస్లు ప్రయోగిస్తారా? కేసీఆర్ అవినీతి ప్రభుత్వాన్ని దించే వరకు పోరాటం. బీజేపీ చీఫ్కు పోలీసులు కరోనా ఆంక్షల నోటీసులు. సంజయ్ అరెస్టుకు నిరసనగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర. తొలుత పోలీసుల అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్రిక్తత. ఆంక్షలతో కూడిన అనుమతితో ముగిసిన ర్యాలీ. కేసులపై కోర్టులో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం కిషన్ రెడ్డి. కరీంనగర్ జైలుకు వెళ్లి సంజయ్కి కేంద్ర మంత్రి పరామర్శ. సంజయ్ అరెస్టుకు నిరసనగా జిల్లాలో శ్రేణుల దీక్షలు.
సంజయ్ లేఖపై స్పందించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని హోంశాఖకు ఆదేశం. రాష్ట్ర డీజీపీకి సీఎస్కు కేంద్ర హోంశాఖ నోటీసులు అని చెప్పేసి బండి సంజయ్ని ఏదైతే అరెస్ట్ చేశారో దానికి సంబంధించి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏపీ కన్నా తెలంగాణలోనే ఎక్కువ పేదరికంలో దేశంలో 18వ స్థానంలో తెలంగాణ, 20వ స్థానంలో ఏపీ. నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి. 2015-16 జాతీయ సర్వే వివరాల మేరకు నివేదిక అత్యంత పేద రాష్ట్రంగా మొదటి స్థానంలో బీహార్. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ పేదరికం, 2-3 స్థానాల్లో పాలమూరు, నిజామాబాద్ అని దానికి సంబంధించినటువంటి నీతి ఆయోగ్ చేసినటువంటి సర్వేలో చెప్పినటువంటి పరిస్థితి. పొట్టగొట్టి జోలపాట, పంటలపై ఆంక్షలతో వ్యవసాయం చిన్నాభిన్నం. మొదట ఫలానా పంటలు వేయొద్దన్నారు, చెప్పిన పంటలు వేసి భారీగా నష్టపోయిన రైతు. ఒక్కరికి పరిహారం ఇచ్చినా పాపాన పోలేదు. రికార్డు స్థాయి వరి పండితే తన ఘనతగా ప్రచారం. కేంద్రం కొనదని తెలిసి కొనుగోలు కేంద్రాల ఎత్తివేత. పంట వేస్తే కొనాల్సి వస్తుందని ఆంక్షల కొరడ. రైతు బంధుతో లింకు పెట్టి వరి వేయద్దని హుకుం. అబాస్ పాలవుతున్నామని ఆలస్యంగా గ్రహింపు. ఆంక్షలని అటకెక్కించిన కేసీఆర్ సర్కార్ రైతు బంధు వారోత్సవాలతో నష్ట నివారణ యత్నం అని చెప్పేసి జనవరి 1 నుంచి 10 వరకు రైతు బంధు వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు చేపడుతుంది అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ప్రయోగాత్మకంగా హెల్త్ ప్రొఫైల్ సిరిసిల్ల జిల్లాలో ప్రారంభం. హరిదాస్ నగర్లో 800 మందికి పరీక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించిన కార్యాచరణ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సిరిసిల్ల జిల్లాలోని హరిదాస్ నగర్ గ్రామంలో అధికారులు పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. అక్కడ 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వైద్య పరీక్షలు చేశారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా సాక్షి విషయానికి వస్తే అవినీతి నియంతృత్వంపై ధర్మయుద్ధం. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు కేసీఆర్ పాలన. టీఆర్ఎస్ సర్కార్ దేశంలోనే అత్యంత అవినీతిమయం. అవినీతి అక్రమాల ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనింగ్. బండి సంజయ్ అరెస్ట్ చేసిన తీరు ఇది స్పష్టం చేస్తుంది. బీజేపీ ప్రజల్లో అండగా నిలవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు పిలిపించారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. టీఆర్ఎస్ సర్కారు దేశంలోనే అత్యంత అవినీతిమయం అంటున్నటువంటి బీజేపీ నాయకులు కానీ, బీజేపీ శ్రేణులు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ మరి దానిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని కాంగ్రెస్ సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే చాలాసార్లు ప్రకటించినటువంటి పరిస్థితి. ఎందుకు మీరు అంటే ఈ మాటలకే పరిమితం అవుతున్నారు, చేతల్లోకి ఎందుకు పరిమితం కావట్లేదు? టీఆర్ఎస్ సర్కార్ దేశంలోనే అత్యంత అవినీతిమయం, అవినీతి అక్రమాల ఆరోపణలకు విచారణ జరిపిస్తామంట. ఇంకెన్ని రోజులు జరిపిస్తారు విచారణ? దాదాపు 7 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇవి రాజకీయ డ్రామాలా లేకపోతే ప్రజలకు ఉపయోగపడే మాటలని మీరు ఒకసారి తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ప్రజలు ఒకేలాగా విశ్వసించరు. నిజంగా కేసీఆర్ ప్రభుత్వం అవినీతిమయమవుతే మీరు బాజాప్తా విచారణ జరిపించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఇది కాలయాపన చేయొద్దు, మీరు కాలయాపన చేయొద్దు. మీరు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి ఇవి వాడి తెలంగాణ ప్రజలను మోసపుచ్చరు అని చెప్పి కూడా తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి పరిస్థితి. నిజంగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి. కానీ చర్యలు తీసుకుంటామని భయపెడుతున్నటువంటి వాతావరణం నెలకొన్నది. అంటే మీ మాట వింటే మీ మాట వింటే పర్వాలేదు, మీ మాట వినకపోతే భయపెట్టి కేసులు వేస్తామనే పరిస్థితి ఉన్నట్లు ప్రజలు భావించే అవకాశం ఉన్నందున సో మీకు అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద దేశంలోనే ఎక్కడ లేని అవినీతి ఉంటే మీరు దాన్ని విచారణ జరిపి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలనేసిందిగా కూడా మేము కోరుతున్నాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని. బండి సంజయ్కు అరెస్ట్ చేసిన తీరు ఇది స్పష్టం చేస్తుంది. బీజేపీకి ప్రజల అండగా నిలవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు పిలుపు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ప్రచురించడం జరిగింది. నడ్డా రోడ్డెక్కే, సిటీ హీటెక్కే. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాకతో ఎయిర్పోర్ట్లో హైడ్రామా. కోవిడ్ దృష్ట్యా ప్రదర్శనలకు, ర్యాలీలకు అనుమతి లేదన్న పోలీసులు. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ సంజయ్ అరెస్టుకు నిరసన తెలియజేస్తాం. నడ్డా పార్టీ నేతలతో కలిసి ఎంజీ రోడ్డుకు, గాంధీ విగ్రహానికి నివాళులు.
బండి సంజయ్ను వెంటనే విడుదల చేయాలి. జీవో 317ను రద్దు చేయాలని డిమాండ్. కేసీఆర్ కనసనలోనే పోలీస్ దాడులు. సీఎం కేసీఆర్ నిర్ణయాలకు కోవిడ్ రూల్స్ ఉండవా? జీవో 317ను సవరించి ఉద్యోగులకు న్యాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్. బండి సంజయ్ బెయిల్ పిటిషన్ దాఖలు. ధరణిలో ఇబ్బందాయే, రైతు బందాయే. అసైన్డ్ భూములు లబ్ధిదారుల సంగతి అంతేనా? రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల పైగా అసైన్డ్ భూములు, 14 లక్షల పైగా అసైనీలు. ధరణి పోర్టల్లో నిషేధ జాబితాలో కొన్ని భూములు. తప్పులు సరిదిద్దేందుకు కనీసం ఫోర్తి కూడా లేని అవకాశం. క్రమబద్ధీకరణపై తేల్చని సర్కార్ అని చెప్పేసి ధరణిలో ఇబ్బందులు వచ్చినాయి, దానివల్ల రైతు బంధు రాకపోయాయని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా సాక్షిలో ప్రచురించడం జరిగింది. కాలినడకన వెళ్తుంటే కాటేశారు. బస్సు సౌకర్యం లేక పాఠశాలకు నడిచి వెళ్తున్న విద్యార్థినిపై లైంగిక దాడి. అదుపులో 2 యువకులు. వనపర్తి జిల్లాలో ఘటన. కాలినడకన పాఠశాలకు వెళ్తున్న ఒక విద్యార్థినిపై కామాంధులు అటకాయించి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన వనపర్తి జిల్లా పానగల్ మండలం మల్లాయిపల్లిలో చోటు చేసుకుంది. ఎన్నో చట్టాలు వస్తున్నటువంటి ఇలాంటి నీచులు ఇంకా ఇలాంటి అఘాయిత్యాలకి ఒడిగడుతూనే ఉన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ ఇంకా నడుస్తూనే ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్లో 2019 వెలుగు చూసిన బాలికపై అత్యాచారం. హత్యల నేపథ్యంలో బస్సు సౌకర్యం కల్పిస్తామని అధికారుల హామీ నేటికి నెరవేరలేదు. ప్రస్తుతం హాజీపూర్ నుంచి 16 మంది బాలికలు కాలినడకన బొమ్మల రామారం మోడల్ స్కూల్కు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ఆకతాయిలు వేధిస్తున్నారని చెప్పేసి గతంలో ఇక్కడ ఒక పాపను చంపి ఒక సైకో బాయిలో వేయడం కూడా జరిగింది. సో ఇది జరిగి 2019 జరిగింది. అయితే ప్రధానంగా నడుచుకొని వెళ్లే క్రమంలో లిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి అఘాత్యానికి ఒడిగట్టాడు అగంతకుడు. అయితే అప్పుడు అధికారులు 2019లో అక్కడ అధికారులు 100% అక్కడ బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా బస్సు సౌకర్యం కల్పించలేదు. దాదాపు ఒక 16 మంది రోజు బై వాక్ వెళ్తున్నటువంటి పరిస్థితి. సో దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రజల స్వేచ్ఛను పరిరక్షించారు. జస్టిస్ సుభాష్ రెడ్డి సున్నిత అంశాలను పరిష్కరించారు. వీడ్కోలు సభలో సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ. సుప్రీంకోర్టులో తొలి తెలంగాణ న్యాయమూర్తి పదవి విరమణ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. కోవిడ్ టెస్ట్ ఇంట్లోనే, ఇక ఎవరి వారు సొంతం చేసుకోవచ్చు. ఇకపై ఎవరికి వారు సొంతంగా చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. అందుబాటులోకి ర్యాపిడ్ కిట్లు. పాజిటివ్ వస్తే మందులు అందజేత. ఆర్టీపీసీఆర్ పరీక్షలు మాత్రం ల్యాబొరేటరీలోనే. కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు. 2 కోట్ల టెస్టింగ్ కిట్లు సిద్ధం. థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు రెడీ అన్నటువంటి హరీష్. కమ్ముకొస్తున్న కరోనా. రాష్ట్రంలో ఒక్కరోజే 1000 దాటిన కేసులు. 10 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు. వామో అమెరికా అగ్రరాజ్యంలో కరోనా విస్ఫోటనం. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 10 లక్షల కేసులు. ప్రపంచ దేశాల్లో ఇదే అత్యధికం. ఫ్రాన్స్లో కొత్త వేరియంట్. 12 మందిలో బయటపడ్డ IHU. 46 మ్యూటేట్లతో కొత్త రూపు. సెలవుల్లోనూ స్టడీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు. కరోనాతో విద్యార్థులతో ఇప్పటికే లెర్నింగ్ లాసెస్. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అంటున్న నిపుణులు. ఆన్లైన్లో తరగతుల్లో అవగాహన పెంచే యోచన. హైకోర్టులో ప్రత్యక్ష విచారణలకు బ్రేక్. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆన్లైన్లో విచారణ. హైకోర్టు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు. జడ్జీల ఇష్టం మేరకు ప్రత్యక్షంగా పరోక్షంగా విచారణలు జరుపుకోవచ్చు అన్నటువంటి సందర్భం. కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో ఇలాంటి హైకోర్టులో కూడా డైరెక్ట్గా కాకుండా ఆన్లైన్లో విచారణ జరిపే అవకాశం ఉందని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా సాక్షిలో ప్రచురించడం జరిగింది. పక్కా లెక్క తేలాగే పోస్టులు. జోనల్ విధాన అమల్లో భాగంగా కొత్త జిల్లాలకు వెళ్లిన ఉపాధ్యాయులకు పోస్టింగ్ ప్రక్రియ మరింత జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అన్ని వ్యవహారాలు చక్కబెట్టిన తర్వాతే పోస్టింగ్లు ఇవ్వాలని సీఎస్ సూచించినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాపై స్పెషల్ నజర్. సోషల్ మీడియా వేదికగా విపక్షాలు ముఖ్యంగా బీజేపీ చేస్తున్న దాడిని చట్టపరంగా ఎదుర్కోవాలని టీఆర్ఎస్ భావిస్తుంది.
వ్యక్తిగత దూషణలు, కార్టూన్లు, క్యారికేచర్ల వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. పట్టుబడగానే లైసెన్స్ ఫట్, మందుబాబుల డ్రైవింగ్ లైసెన్స్ ఇక ఆన్లైన్లో క్యాన్సిల్. ఆర్టీఏతో ట్రాఫిక్ యాప్ అనుసంధానం. యుఎస్లో యాప్లో డీల్ క్యాన్సిల్ ఫీచర్ జోడింపు. పరిమితాన్ని మించొద్దు, ఔటర్పై వాహనాలు జాగ్రత్తగా నడపాలి. టోల్ గేట్స్ వద్ద మంచు ఎక్కువగా ఉందని వాహనదారులు నెమ్మగా నడపాలని సూచించే ఏర్పాట్లు చేశాం. పరిమిత వేగానికి మించితే లేజర్ గన్తో చిత్రీకరించి జరిమానాలు విధిస్తామని చెప్పేసి శ్రీనివాస్ డీసీపీ రాచకొండ చెప్పినటువంటి పరిస్థితి. కోటి హోమ్ ఐసోలేషన్లు కిట్లు, 2 కోట్ల టెస్టింగ్ కిట్లు. ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కొనేందు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పిహెచ్సిలో అందుబాటులోకి ఉంచుతామని చెప్పారు. ఈ కిట్స్ అన్ని ఎంతమందికైనా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు 2 కోట్ల కరోనా టెస్టింగ్ కిట్స్ కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. సంగారెడ్డిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. ఫస్ట్ వేవ్లో కరోనా కేసుల సంఖ్య తారాస్థాయికి చేరడానికి 8 నెలలు పడితే, రెండో వేవ్లో 4 నెలల సమయం పట్టిందని, ఈ థర్డ్ వేవ్లో 2 నెలల్లోనే కేసులు భారీ స్థాయికి చేరుతాయని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసింది. 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసులు ఇచ్చే ప్రక్రియను ఈ నెల 10 నుంచి ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మాతా శిశువు మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. దశల వారీగా సబ్ సెంటర్లలో వైద్యులను నియమించి పల్లె దవాఖానాలుగా మారుస్తామని చెప్పారు. బంగారు తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ ఒక భాగమని మంత్రి వ్యాఖ్యానించిన సందర్భం. రాష్ట్రంలో 66 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా అందులో 44 మంది వ్యాక్సిన్లు వేసుకున్నవారనే తెలిపారు. అయితే రాజకీయ ప్రత్యర్థులుగా పేర్కొన్న మంత్రి హరీష్ రావు, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. జెడ్పీ సమావేశంలో కొనసాగుతుండగా జగ్గారెడ్డి సమావేశం హాల్లోకి రాగా ఎమ్మెల్యే వచ్చారు. వేదికపై కుర్చీ వేడినట్టు హరీష్ రావు అన్నారు. అభివృద్ధి పనులు, ప్రారంభ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిధులు మంజూరు చేయాలని హరీష్ రావుకు జగ్గారెడ్డి వినతిపత్రం అందజేశారు. ఏఎన్ఎంల పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఉద్యోగుల కేటాయింపులో తమకు ఇతర జోన్లోకి మార్చారని, న్యాయం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఏఎన్ఎంలకు మంత్రి హరీష్కు వినతిపత్రం అందజేయగా ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. వారి ముందు వినతి పత్రాన్ని చింపేశారని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా సాక్షిలో ప్రచురించడం జరిగింది. కరోనా సునామీ అని చెప్పేసి బ్యాన్ రైటం, ఇందాక చూసినటువంటి బ్యాన్ రైటమే ఇక్కడ వచ్చింది. 5 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో తాజాగా 24 గంటలు నమోదైన కేసులు వచ్చేసి ఒకసారి చూద్దాం. కేరళలో 2560 కేసులు నమోదయ్యాయి, 71 మంది చనిపోయారు. పశ్చిమ బెంగాల్లో 6078 కేసులు నమోదయ్యాయి, 13 మంది చనిపోయారు. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే 12160 కేసులు నమోదయ్యాయి, 11 మంది చనిపోయారు. కర్ణాటకలో 1,02,290 మంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు, 5 మంది చనిపోయారు. ఢిల్లీలో దాదాపు 5,000 మంది కరోనా వచ్చింది, 1 చనిపోయారు. ఇది కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలు. పిల్లలపైన ఒమిక్రాన్ ప్రభావం. అమెరికాలో బాధితులు 22% మంది చిన్నారులే. భారత్లోనూ అదే రీతిలో ఉండే అవకాశం. కోవిడ్ మనల్ని వదిలిపెట్టిపోయే పరిస్థితి లేదు. 6 నెలలకు ఒకసారి బూస్టర్ డోస్ తీసుకోక తప్పదని ప్రముఖ డాక్టర్ అనుపమ వెల్లడించిన పరిస్థితి. అమ్మాయిలకేది వసతి. విశ్వవిద్యాలయాల్లో 60% మంది వారే. ఆ మేరకు పెరగని భవనాలు, అరకొర గదుల్లో కిటకిట. ప్రైవేట్ హాస్టల్లో చేరుతున్న యువతులు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ప్రచురించడం జరిగింది. JNTHలో బాలికల హాస్టల్లో సామర్థ్యం 400 మంది కాగా దాదాపు 700 మందికి కేటాయించారు. ఒక్కో గదిలో మంచాలు పక్కపక్కనే వేశారు. 4-5 ఉండాల్సిన గదికి 8-10 మంది కేటాయించారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఒక వార్త ప్రధానంగా ప్రచురించడం జరిగింది ఈనాడులో. ఓ మనిషి నిన్నోదల, బంధాలను దూరం చేస్తున్న స్మార్ట్ ఫోన్. సైబర్ మీడియాలో అధ్యయనంలో వెల్లడి. చిన్నారులతో గడిపే విలువైన సమయం కోల్పోతున్నామని తల్లిదండ్రులు 74% మంది చెప్పారు. అదే ఇంట్లో ఉన్న ఎక్కువగా పర్యాధానంగా గడుపుతున్నట్లు 70% మంది అంగీకరించారు. ఇంట్లో వారిపై చిరాగ్గా ప్రవర్తిస్తామని 74% మంది చెప్పారు. కోవిడ్ ముందు స్మార్ట్ ఫోన్తో గడిపే సమయం 4.5 గంటలైతే కోవిడ్ తర్వాత 6.5 గంటలైందని ఆయన సర్వేలో చెప్పినటువంటి పరిస్థితి. స్మార్ట్ ఫోన్ శరీరంలో ఒక భాగమైందని
94% మంది చెప్పినటువంటి పరిస్థితి. పిల్లల ప్రవర్తన మార్పులు గుర్తించామని 90% మంది చెప్పినటువంటి పరిస్థితి. తమ పిల్లలు ఆరు బయట ఆడుకోవడం, స్నేహితులతో కలవడం మానేశారని 85% చెప్పినటువంటి పరిస్థితి. ఒకరు అడిగినా చాలు, భార్య దరఖాస్తు చేసుకుంటే భర్తకు అవకాశం, కోరుకున్న ప్రాంతం కాక కొత్త చోట పరిశీలన, దంపతుల బదిలీలలో వెసులుబాట్లు. ఇది ఈరోజు పేపర్ ముచ్చట. తిరిగి రేపటి పేపర్ ముచ్చట్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.